ఏం శివయ్య, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏం లేదన్నా, పశువుల దానా అయిపోయింది, తీసుకురావడానికి వెళ్ళాను. దానానా? ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తౌడు, జొన్నను వాడుతున్నాం కదా, మళ్ళీ దానా కూడా వాడాలంటావా? నువ్వు చెప్పింది నిజమే రాముడు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి దొరక్కపోగా దొరుకుతున్న వాటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు అందకపోవడం వల్ల పెరుగుదల ఆగిపోవడమే కాక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది. అదే ఈ వల్లభ దానా వాడటం వల్ల అన్ని పోషక విలువలతో కూడిన ఆహారం పూర్తిగా లభిస్తుంది. అందువల్ల పశువులకు బలం, మన రైతులకు వరం. శివయ్య, నువ్వు చెప్తున్నది నిజమేనంటావా? నిజం రాముడు, వల్లభ దానా తయారీకి సంబంధించి అంతా తెలుసుకున్నాను. ఇందులో ఏ ఏ ముడి పదార్థాలు వాడతారు, అందులో గల ఖనిజాలు, విటమిన్ల వల్ల లభించే పోషకాలు, వాటి వల్ల పశువుల ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది, పాల దిగుబడి ఎలా పెరుగుతుంది, ఇలా అనేక విషయాలు సేకరించాను. ఇంకో విషయం, వల్లభ ఫీడ్స్ వారు తమ దాణా తయారీకి సంబంధించి మళ్ళాంటి రైతులకు అవగాహన కల్పించడానికి చిన్న వీడియో కూడా విడుదల చేశారు. వల్లభ దాణా దక్షిణ భారతదేశంలో నాణ్యత గల దాణా తయారీ సంస్థ వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. పశువుల, కోళ్ల దాణా రంగంలో అగ్రగామి సంస్థ వల్లభ. అనుభవం, సమర్థత కలిగిన నిపుణుల పర్యవేక్షణలో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ద్వారా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి అత్యుత్తమ దాణాను అందించాలనే ముఖ్యోద్దేశంతో వల్లభ దాణా తయారు చేయబడుతోంది. రైతుల సుస్థిర ఆర్థిక ప్రగతికి బలమైన పునాది పాడి పరిశ్రమ. గ్రామసీమల్లో పాలసిరులు కురిపించే ఉద్దేశంతో, రైతన్నకు సుస్థిర ఆదాయం కల్పించే దృక్పథంతో వల్లభ పశువుల దాణా స్థాపించబడింది. పశువులు ఆరోగ్యంగా ఉండడానికి, అధిక కొవ్వు శాతం కలిగిన పాల ఉత్పత్తి కోసం మా అనుబంధ సంస్థలలో ఉత్పత్తి చేయబడుతోన్న అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు గల శ్రేష్టమైన ముడి పదార్థాలు వాడుతూ అనుభవజ్ఞులైన న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలో, అధునాతన ల్యాబొరేటరీలలో, ఆధునిక రీసెర్చ్తో సంప్రదాయ ఈస్ట్ మరియు బైపాస్ ఫ్యాట్, ఖనిజాలు, విటమిన్లను జోడించి తయారు చేస్తున్నందున పశువులు సకాలంలో ఎదకొస్తాయి. క్రమం తప్పకుండా గర్భధారణ జరిగేందుకు వల్లభ దాణా దోహదపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం, జీర్ణ ప్రక్రియ విశేషంగా మెరుగవుతాయి. పాల ఉత్పత్తి మరియు వెన్న శాతం పెరుగుతుంది. వల్లభ ఫీడ్స్ జొన్న, గోధుమ, తౌడు, పత్తి విత్తనాల పిండి, వేరుశెనగ విత్తనాల పిండి మొదలైన పోషక పదార్థాలతో తయారు చేయబడినందువల్ల పాలల్లో ఫ్యాట్ మరియు SNF అధికంగా ఉంటుంది. వల్లభ వారు శాస్త్రీయంగా పరిశోధనలు చేసి మంచి రకమైన మొక్కజొన్నలు, తౌడు, చెక్కలు, వరి నూకలు, చెరకు పిప్పి వంటి ముడి సరుకులతో అవసరమైన పోషకాలుండేలా తయారు చేశారు. అందుకే వల్లభ ఫీడ్స్ లో ఎక్కువ శక్తినిచ్చే పోషకాలున్నాయి. పశువు ఆరోగ్యం, పునరుత్పత్తి మరియు ఎక్కువ పాల ఉత్పత్తి పశువు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పాలల్లో ఫ్యాట్ అండ్ SNF అనేవి పశువు ఆహారంలోని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. వల్లభ ఫీడ్ వాడడం వల్ల పశువుల రెండు ఈతల మధ్య కాలం తగ్గి త్వరగా కట్టుకొస్తాయి. వల్లభ ఫీడ్స్ వలన పాల ఉత్పత్తి ఎట్టి పరిస్థితులలోనూ తగ్గదు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ని కలిపి చిన్న చిన్న గుళికలుగా తయారు చేయబడినందువల్ల పశువులకు సులభంగా జీర్ణమవుతుంది. వల్లభ పశు ఆహారం స్వచ్ఛమైన పాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. వల్లభ పశు ఆహారాన్ని ఉపయోగించిన తరువాత పిండి, బూస మొదలైనవి ఇచ్చే అవసరం ఉండదు. వల్లభ దాణా మీ పశువులకు సంపూర్ణ పోషకాహారాన్ని సమకూర్చుతుంది. సమతుల్య పోషక విలువలతో కూడిన పశు ఆహారం వల్లభ దాణా. రైతన్నకు జీవనాధారం పాడి పంటలు. పంట లేనిదే పాడి లేదు, పాడి లేనిదే పంట లేదు. దక్షిణ భారతదేశంలో ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన దాణా తయారీ సంస్థ వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అధిక పాలు, అధిక వెన్న శాతం, మరిన్ని దూడలు, అత్యధిక లాభాలు. వల్లభ ప్రీమియం క్వాలిటీ దాణాలు, వల్లభ గోల్డ్, పవర్, పవర్ ప్లస్, రెగ్యులర్ క్వాలిటీ, డైరీ స్పెషల్, మిల్క్ ప్లస్, ఎకానమీ దాణాలు, గోధార, గోవర్ధన్, శుభం, ప్రీమియం మ్యాష్ దాణాలు, ప్లాటినం మ్యాష్, సూపర్ మ్యాష్, ఎకానమీ మ్యాష్ దాణాలు, సుప్రీం మ్యాష్. పశువుల పునరుత్పత్తి మెరుగుపడడానికి, పోషక విలువలు సకాలంలో అందడం ద్వారా ఎదకు రావడానికి సహాయపడుతుంది. వల్లభ దాణా ఒక సంపూర్ణమైన పౌష్టికాహారంగా వల్లభ రీసెర్చ్ ఫీడ్ సప్లిమెంట్స్ మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ వాడబడినవి.
వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ వల్లభ ఎడిబుల్ ఆయిల్ డివిజన్. డిఆయిల్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బైపాస్ రోడ్, నరసరావుపేట, గుంటూరు జిల్లా. ఫోన్ 08647218699. వల్లభ గ్రూప్ ఫీడ్స్ ఎడిబుల్ ఆయిల్. వెబ్సైట్ www.vallabhafeeds.in. ఇప్పుడు అర్థమైంది. ఒకప్పుడు 2 పాడావులను నీకు ఇప్పుడు ఇంత పాడి సంపద ఎలా వచ్చిందో. అందుకే అంటారు వల్లభ దాణా పాడి పంటల ఖజానా అని. నిజమే శివయ్య, ఇక నుంచి నేను కూడా నా పశువులకు వల్లభదాననే వాడతాను. అధిక పాల దిగుబడిని సాధిస్తాను. సంతోషం. ఆ. ఇక నేను వెళ్ళిరానా? ఆ, అమ్మా, మా గేదెకి ఎంత మేత వేసినా పాలు రావట్లేదు. ఇచ్చిన పాలల్లో కూడా వెన్న శాతం తక్కువ వస్తుందమ్మా. ఏం చేయమంటారమ్మా? మీలో చాలా మంది చేసే తప్పిదే. పశువులకు ఆహారం పెడితే సరిపోతుందనుకుంటున్నారా? కానీ పాల ఉత్పత్తి పెరగాలన్నా, ఆ పాలల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ నిలకడగా ఉండాలన్నా వాటికి మంచి దాణా వేయాలి. లేదంటే సకాలంలో ఎదకు రాకపోవడం, గర్భం నిలవకపోవడం, రిపీట్ బ్లీడింగ్, 2 ఈతల మధ్య కాలం పెరగడం, ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదే మేలైన వల్లభ దాణానివ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సమస్యలేవీ రాకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. డాక్టరమ్మా, ఈ వల్లభ దానాన్ని ఎలా వాడాలి? ఈ వల్లభ దాణాని 1 గంట మించకుండా నీటిలో నానబెట్టిన తర్వాత రోజు వాటికి పెట్టే ఆహారంతో కలిపి కొంచెం కొంచెంగా పెట్టండి. 5 నుండి 7 రోజుల్లో మీ పశువులకు అలవాటైపోతుంది. ఏం శివయ్య గారు, ఈ మధ్య కనబడ్డమే మానేశారు? అలా ఏం లేదండి. మీరు చెప్పిన దగ్గర నుంచి మా పశువులకి వల్లభ దాణానే వాడుతున్నాను. ఇక ఆ రోజు నుండి మా పశువులకు అనారోగ్యం అన్న మాటే లేదు. అంటే ఇక మా అవసరం లేదన్నమాట. ఇదంతా మీ చలవే. మీరు వల్లభ దాణాని వాడమని చెప్పడం వల్లే. నాదే ఉంది శివయ్య, అదంతా నువ్వు నీ పశువుల పట్ల తీసుకుంటున్న శ్రద్ధే. సరే, వస్తా డాక్టరమ్మా. మంచిది, వెళ్ళిరా. నాన్న, నా కోసం ఏం తెచ్చావు? నా చిట్టి తల్లి, ఇదిగో ఇవన్నీ కూడా నీకోసమే. తీసుకో, వెళ్ళు. ఇవి నీకోసం. పిలుస్తుంది చూడండి. ఆ, వస్తున్నా. మీకోసం కూడా తెచ్చాను. మీరు కూడా నా కుటుంబ సభ్యులే కదా. పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునంట, కవ్వమాడిన ఇంట కరువు ఉండదంట.